Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. గోదావరి కాలుష్యంపై పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. ఆశించినటువంటి రీతిలో పుష్కరాల పనులు జరగడం లేదన్నారు పవన్. ఇప్పటివరకు పనులకు సంబంధించినటువంటి డిపిఆర్లు ప్రణాళికలు పూర్తి స్థాయిలో లేవన్నారు పవన్ కళ్యాణ్. జిల్లా కలెక్టర్ పైన డిప్యూటీ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఏడాదిలోగా పుష్కరాల పనులన్నీ కూడా ఎలా పూర్తి చేస్తారని ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్ కీర్తిని కూడా ప్రశ్నించినటువంటి వైన మనం చూస్తున్నాం. ప్రధానంగా నదుల్లో పరిశ్రమల యొక్క వ్యర్థాలను కలపొద్దంటూ కూడా అధికారులకు హెచ్చరించారు. వచ్చేటువంటి 6 నెలల్లో నదుల్లో స్పష్టమైనటువంటి మార్పు కనిపించారంటూ కూడా ఆయన హుకుం జారీ చేశారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు సంబంధించి రాజమహేంద్రవరం వెళ్లారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఘాట్ల సంఖ్య పెంపుతో పాటుగా పుష్కరాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు, కల్పించాల్సినటువంటి సౌకర్యాలు, వచ్చేటువంటి భక్తులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఘాట్లు ఉన్నటువంటి పరిమితిని మరింత ఆధునీకరణ చేసేటువంటి యోచన, ఇలాంటి అంశాలపైన జిల్లా స్థాయి అధికారులతో కూడా ఆయన చర్చించడం జరిగింది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ పైన డిప్యూటీ సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. పుష్కరాల ఏర్పాట్లకు సంబంధించి ప్రణాళికలు, డిపిఆర్ల అంశంపైన ఆయన ప్రధానంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. One day also every plastic continues to pick up even rainwater time if we remove the irrigation canal gate also. Okay, what is the plan of action? Sir, the conveyor belt to increase cheyala. And it is worldwide event kabatti. Let us take this opportunity to make it more safer and cleaner. Yes. But what could be the fund requirement, fund only secondary. First is do you have a complete comprehensive plan? Sir, permanent solution is like 50 MID STP vessels, sir. So that will be అంటే నేను అనేది ఒక్క చుక్క కూడా మురికి నీరు జిల్లా రాకూడదు. అలాగే పరిశ్రమ కాలుష్యాలు వ్యర్థాలు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట అందిస్తారు. వెంకట చెప్పండి, గోదావరి పుష్కరాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లపై డిప్యూటీ సీఎం అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? వచ్చే ఏడాది జరగనున్నటువంటి గోదావరి పుష్కరాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. మహారాష్ట్ర మొత్తం కూడా అటు మహారాష్ట్ర నుంచి ఇటు తెలంగాణ గాని ఇటు ఆంధ్రప్రదేశ్ గాని మొత్తం కూడా గోదావరి పుష్కరాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి తాజాగా తెలంగాణ కూడా 1000 కోట్ల నిధులను ఇవన్నీ కేటాయించింది. అలాగే అటు కేంద్ర ప్రభుత్వం కూడా రాజమండ్రి రైల్వే స్టేషన్ ఆధునీకరణకు గానీ లేదా ఇతరత్ర పనుల కోసం గానీ భారీగా నిధులు కేటాయించినటువంటి పరిస్థితి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా వచ్చే ఏడాది పోలవరం ప్రాజెక్ట్ ను గోదావరి పుష్కరాల నాటికి ఓపెన్ చేయాలంటూ కూడా ఒక టార్గెట్ పెట్టుకుని పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటువంటి సమయంలో ఈ అధికారుల అలసత్వంపై పవన్ కళ్యాణ్ కొంత ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. తాజాగా ఆయన రాజమహేంద్రవరం పర్యటనకు వెళ్లారు. పర్యటనకు వెళ్ళినటువంటి సందర్భంగా ఇంకా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటే డిపిఆర్ గానీ లేదంటే ఇతరత్ర కార్యక్రమాలు గానీ అంటే ఒక ప్రణాళిక లేదు. మరి మీరు వచ్చే ఏడాది కల్లా ఏడాది కాలంగా అంటే ఏడాది సమయంలోగా మీరు ఎలా పూర్తి చేస్తారు ఈ ప్రాజెక్ట్ ఈ పనులను పుష్కరాల పనులను అంటూ కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇదే సమయంలో అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ పై కూడా పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే ఇంత సీరియస్ అంశాన్ని కూడా మీరు అంటే కనీసం అంటే ఒక బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు. ఓకే, అంటే ప్రజల ప్రాణాలను పణంగా పెట్టాలనుకుంటున్నారా, మరి నాసిరకం పనులు చేద్దాం అనుకుంటున్నారంటూ కూడా వాళ్ళ మీద సీరియస్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఈ సమయంలో ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సమయంలో పక్కన టీడీపీ ఎమ్మెల్యేలు కానీ అలాగే టూరిజం శాఖ మంత్రి కందులు దుర్గేష్ ఇలా కొంతమంది కీలక వ్యక్తులు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక అటు పవన్ కళ్యాణ్ అంటే సీరియస్ అయినటువంటి సందర్భంలో వాళ్ళు ఏదో వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా పవన్ వినలేదని కూడా మనకు సమాచారం అందుతోంది. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ పుష్కరాల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గానీ లేదంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గానీ తీసుకున్నటువంటి చొరవను లేదంటే సీరియస్నెస్ ను వాళ్ళు టేకప్ చేసినటువంటి సీరియస్నెస్ ను అధికారులు ఆ స్థాయిలో తీసుకోవడం లేదు అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అంటే లాస్ట్ పుష్కరాలతో పోలిస్తే ఈసారి భారీగా భక్తులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏర్పాట్లు కూడా ఆ స్థాయిలోనే చేయాలి అనేటువంటిది మాత్రం ప్రధానంగా ప్రభుత్వం చెప్తుంది. అఖండ గోదావరి ప్రాజెక్టు వంటి అంశాలకు కూడా శ్రీకారం చుట్టింది. ఇలాంటి నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పరిస్థితి డిఫరెంట్ గా ఉండడానికి రీజన్ ఏమంటారు? అంటే ప్రధానంగా సమన్వయ లోపమే కారణం అనుకోవచ్చా? అధికారులు లెక్కలేనితనం అనుకోవచ్చు మనం స్పష్టంగా. దీనికి సంబంధించి అధికారులు కొంత అంటే
ఏం జరుగుతుందిలే, చేయొచ్చులే, రేపు కాదు ఎల్లుండి కాదు మన ఎవరు అనేవాళ్ళు లేరు అనేటువంటి ధీమా కూడా కొంత అధికారుల్లో కనపడుతుంది అనేటువంటి మాట కనపడుతుంది. ఏదైనా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు నేరుగా డిప్యూటీ సీఎం జోక్యం చేసుకున్నారు. అంటే గతంలో కూడా అటవీ శాఖ విషయంలో కానీ లేదా ఇతరత్ర అంశాల్లో కానీ పవన్ కళ్యాణ్ అధికారుల తీరుకు సంబంధించి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ తర్వాత కొంత పరిస్థితి ముందుకు వెళ్ళింది. ఇప్పుడు కూడా అదే తరహాలో పవన్ కళ్యాణ్ కొంత మళ్ళీ సీరియస్ కావటం, ఈ అంశానికి సంబంధించి నేరుగా అది అంటే అక్కడికి వెళ్లి అధికారుల మీద సీరియస్ కావటం, ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కావటం, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి కూడా ఈ అంశం వెళ్ళింది అనేటువంటి వార్తలు కూడా కొంత వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ అంశానికి సంబంధించి మాత్రం కొంత అంటే అధికారులు మరికొంత దూకుడు పెంచేటువంటి అవకాశం అయితే ఇప్పటి నుంచి కనపడుతోంది అనేది అయితే మనం అర్థం చేసుకోవచ్చు. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. మొత్తం మీద గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. గోదావరి కాలుష్యం పైన పవన్ కళ్యాణ్ సీరియస్ అయినట్లు తెలుస్తున్నాయి. ఆశించినటువంటి రీతిలో పుష్కరాల పనులు జరగడం లేదన్నారు పవన్. ఇప్పటి వరకు పనులకు డిపిఆర్లు కానివ్వండి లేక ప్రణాళికలుగైనా కనీసం పూర్తి స్థాయిలో లేవంటూ కూడా డిప్యూటీ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ని కూడా నిలదీసినటువంటి మనం చూస్తున్నాం. ఏడాదిలోగా పుష్కరాల పనులన్నీ కూడా ఎలా పూర్తి చేస్తారని ప్రశ్నించారు. అయితే 2027 జూన్ 26 నుంచి కూడా జూలై 7 వరకు పుష్కరాల ఏర్పాట్లకు సంబంధించి పుష్కరాలు జరిగేటువంటి తేదీలుగా పూర్తి స్థాయిలో ఫైనల్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కేవలం ఒక ఏడాది మాత్రమే సమయం ఉన్నటువంటి నేపథ్యంలో భారీ స్థాయిలోనే మౌలిక వసతులకు సంబంధించినటువంటి అంశాలు, దీనికి సంబంధించి దాదాపు 5,704 కోట్లకు సంబంధించినటువంటి ప్రణాళికలను కూడా సిద్ధం చేయాలి అనేది మాత్రం రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి డిఫరెంట్ గా ఉన్నటువంటి నేపథ్యంలో రాజమహేంద్రవరం పర్యటనకు వెళ్లినటువంటి డిప్యూటీ సీఎం అక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులను, జిల్లా కలెక్టర్ ని కూడా నిలదీసినటువంటి వైనం. ప్రధానంగా నదుల్లో పరిశ్రమల యొక్క వ్యర్థాలను కలపట్టు అంటూ కూడా అధికారులకు హెచ్చరిస్తున్నాయి. వచ్చే 6 నెలల్లో నదుల్లో స్పష్టమైనటువంటి మార్పు కనిపించాలన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.